నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు రామోజీ అంటూ శ్లాఘన రామోజీరావు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఆది సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్సీపీ ఓటమికి సజ్జలే కారణమంటూ పార్టీ అధినేత ముందు గోడు వెలిబుచ్చుకున్న ఆ పార్టీ నేతలు సజ్జల స్థానంలో విజయసాయిరెడ్డిని నియమించాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి పూనూరు గౌతమ్ రెడ్డి రాజీనామా నష్టాల్లో ఉన్న ఫైబర్ గ్రిడ్ ను లాభాల బాటలోకి తీసుకువెళ్లామంటూ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరమని ప్రధాని అన్నారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబిచ్చారు. మీడియా మొగల్ రామోజీరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదిక రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు, జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. మీడియా వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్టత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనకు ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని తెలిపారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజారామరం అని చంద్రబాబు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో ఆయన సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజహితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబిచ్చారు. మీడియా రంగంలో ఆయనకొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. సజ్జల స్థానంలో విజయసాయిరెడ్డిని నియమించాలని అనుకుంటున్నారట. ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో జిల్లాల వారీగా సమీక్షలకు జగన్ సిద్ధమవుతున్నారు. సజ్జల, ధనుంజయ రెడ్డితో వైసీపీ నేతల్లో వ్యతిరేకత ఉంది. ఆ ఇద్దరు వల్లే జగన్ను ఇతర నేతలు కలవనివ్వకుండా చేసి ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యారని జగన్ అనుకుంటున్నారట. సజ్జల వల్ల ఎమ్మెల్యేలకు, మంత్రులకు విలువ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. సజ్జల తీరుతోనే ఏపీ ఉద్యోగుల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలోనూ సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కలిపే జగన్ను ఓటమి పాలు చేశాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్ నేతలతో సమావేశమై మళ్లీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, నేటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జనసేన విషయంలో వారాహి కీలక పాత్ర పోషించిందంటూ ఆ పార్టీ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వాహనంపై యుద్ధానికి సిద్ధమైన జనసేనానిపై వైసీపీ కుట్రలకు పాల్పడిందని, రోడ్లపై తిరగనివ్వమంటూ హెచ్చరించినా వాటిని బెదిరించి ఘన విజయం సాధించిందని పేర్కొంది. వారాహిపై జగన్ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాటికి పవన్ ఇచ్చిన కౌంటర్లతో వీడియోను ఎడిట్ చేసింది. వారాహి తల్లి క్యాప్షన్తో ఆ వీడియోను ఎక్స్లో షేర్ చేసింది. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. మిలిటరీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకు వేసుకోకూడదు, నిషిద్ధం అని చెప్పి చెప్తుంది. నేను నా వారాహిలో రోడ్ల మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఇది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడే రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే వెలుగులోకి వచ్చింది. రోడ్డు పొడుగుతో మొత్తం జిల్లాంతా తిరుగుతాను. ఎవరు ఆపుతాడో నేను చూస్తాను. చూస్తామన్నా తిరగనివ్వమన్నారా సార్? మాట మార్చేస్తున్నారు. చూపించండమ్మా. మీరు ఆ రోజు ఎలా తిరుగుతుందా అంటే దాని మీనింగ్ ఏంటి సార్? తిరగనివ్వని అది కదా. ఓకే, ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. వారాహికి తేడా తెలియదు. అసలు దీర్ఘం ఏంటి, ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తు. మొదలెడదామా? అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఈ క్రిమినల్ సామ్రాజ్యం పూల తొయ్యకపోతే జగన్ ఎవడు నిలబడతాలో చెప్పడానికి. నా తల్లి వారాహి నాకు రక్షణ, ఇంకెవరు లేదు. రామోజీరావు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివ దేహానికి చిరు నివాళులర్పించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సలహాలు, సూచనల కోసం రామోజీని కలిసేవాడినని, అందరూ ఆయనలో గాంభీర్యాన్ని చూస్తే నేను చిన్నపిల్లాడిని చూశాను, నేను పెన్నిస్తే సంతోషంగా తీసుకున్నారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు, వాళ్ళ తదితర సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరిగి తీరుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్నపిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల వరుసగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో వీడు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు,
ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. తమ హయాంలో నష్టాల్లో ఉన్న ఫైబర్ నెట్ను లాభాల బాటలో పయనింపజేసి గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. ఫైబర్ నెట్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి కార్యాలయానికి తాళాలు వేసి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి రానున్న క్రమంలో గత ప్రభుత్వంలో వివిధ విభాగాలలో పదవులు చేపట్టిన వ్యక్తులు ఆయా పదవులకు రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను మీడియాతో పంచుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రతి నెల 10 నుంచి 15 కోట్ల రూపాయల నష్టాల బాటలో ఉన్నట్లు గుర్తు చేశారు. ఆ ఆర్థిక పరిస్థితుల నుండి ప్రతి నెల 2.5 కోట్ల మేర నష్ట నివారాన్ని భరించేలాగా గ్రిడ్ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇండియాలోనే ఫైబర్ నెట్ ద్వారా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వచ్చేలా కృషి చేయడంతో పాటు దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు సరసమైన ధరలకు కేబుల్ టీవీ, నెట్, ఫోన్ కనెక్టివిటీ అందించే క్రమంలో 190 రూపాయలకే 30 MBPS స్పీడ్తో నెట్ అందించడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ టీవీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన విధానాలతో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను కూడా ప్రచారం చేసేలా సిద్ధం చేశామన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల కనెక్టివిటీ కలిగిన ఫైబర్ నెట్ ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు తెలియజేశారు. రానున్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ను అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలకు మెరుగైన ప్రసారాలను అందజేస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో పాటు కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ షాట్స్ను, తాళాలను అందజేసినట్లు వెల్లడించారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 7,000 కోట్ల ఆస్తులను దక్కించుకుంటున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాననేటువంటి తెలియజేస్తున్నాం. నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయటం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంత వరకు కూడా గతంలో అనేక 10-15 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది. నాకున్నంత వరకు, నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ముంగటికి తీసుకెళ్ళాలి. ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా, ఫైబర్ ద్వారా నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్రిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. దీనికి పేటెంట్ హక్కులు కూడా సాధించడం జరిగింది. నేను 2021 జనవరి నాడు ఈ పోస్టులోకి రావటం జరిగింది. దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే
మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది. దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని 190 రూపాయలకే మాత్రమే దీన్ని 30 MBPSని ప్రజానీకానికి అందజేయడానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోవటం కూడా జరిగింది. ఇది కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాంతో ఏ రోజైతే థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఉంటుందో ఆ సినిమాని ఫైబర్ నెట్లో చూపించేటువంటి పద్ధతిలో మొత్తం ఉన్నటువంటి 7 లక్షల కనెక్టివిటీకి అందరికీ కూడా అందాలని మేము దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఫైబర్కి సంబంధించినంత వరకు కూడా టీవీ రంగానికి సంబంధించినంతవరకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది, ప్రజానీకానికి మంచి జరిగేటువంటిది. ముఖ్యంగా కనుక త్రిబుల్ ప్లేకి సంబంధించినటువంటి బాక్సెస్ కనుక ప్రభుత్వం కనుక అందజేసేటట్టుగైతే ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు అనేటువంటి కూడా చెప్తున్నాం. గతంలో ఈ రోజున మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా దీన్ని వెచ్చించి 4,000 కోట్లు పెట్టి వెచ్చించి బాక్సెస్ పర్చేజ్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వలన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ బాక్సెస్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ని డైరెక్ట్గా వచ్చి అవి టేబుల్ మీద పెట్టుకుంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్లో తీసుకువెళ్ళటానికి గాను ఒక తీర్మానం కూడా చేయటం అనేటువంటి జరిగింది. కొంతవరకు సఫలీకృతం అయ్యాం కానీ పూర్తి స్థాయిలో అవ్వలేదు అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే బాక్స్ కనుక ఫ్రీగా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. అది 350 రూపాయలు వసూలు చేసినా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కారణం దాంట్లో నెట్ కూడా ఉంటుంది కాబట్టి, ఫోన్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఈ తరుణంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీనిని మరింత బలోపేతం చేసి ఈ కార్పొరేషన్కి మరింత అండగా నిలబడి చేసినట్లయితే ప్రజానీకానికి వినోదాన్ని ఇవ్వటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరేటువంటి పద్ధతి కూడా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదే తరహాలో నేను ఈ రోజున ఈ రాజీనామా పత్రాన్ని ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది, నిన్న ఇవ్వటం అనేటువంటి జరిగింది. దీన్ని ఆమోదం కూడా చేయమని కూడా చెప్పున్నాం. మొత్తం దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి మేమంతా తాళా వేసి వాళ్ళకి అందజేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడా ఫైబర్ నెట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా మంచి జరగాలి, మంచిగా దీనిపైన శ్రద్ధ వహించితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు మీడియాకి సంబంధించినటువంటిదే ఈ డిపార్ట్మెంట్ కాబట్టి మాతో పాటు కలిసికట్టుగా ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సహకారం చెప్పిన వెంటనే అన్నిటి కూడా పలానాది చేస్తామని అంటే ప్రతి దానిలో కూడా దానికి నో అని చెప్పకుండా ఆయన అన్నీ కూడా చేయటం అనేది జరిగింది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటే తప్ప తతిమా అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ రావటం జరిగింది. చివరిలో కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే దాని అవసరాలకు అనుగుణంగా తీసుకోమని సీసీ కెమెరాలు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ రాష్ట్రంలో ఏ కోడల్లో ఏమి జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిఘా సంస్థలాగా ఈ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి ఆ సంస్థను కూడా మనకి ఇవ్వటం వలన 7,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు ఈ సంస్థకి దక్కినాయి అనేటువంటి కూడా చెప్పాలి. దీని నాకు తెలిసినంత మటుకు 14,000 పైచిలకు ఈ కెమెరాస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. దీనికి తోడు ప్రతి కలెక్టర్ ఆఫీసులను కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి ఒక రూమ్ ఒకటి ఒక బిల్డింగ్ ఒకటి తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల ఉంది, కొన్ని తయారు చేయడం జరుగుతుంది. వీటిల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది జరిగినప్పటికీ కూడా ఆ నిఘా సంస్థ అక్కడ కనుక పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకోవడం అనేది కూడా జరిగిందని కూడా చెప్తున్నాం. ఆ అడ్రసబుల్ సిస్టమ్ అనేటువంటిది ఓన్లీ ఏపీ ఫైబర్లో ఉంటుంది. ఏ ఒక్క మనిషి అయినా సపోజ్ ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ఎంతమంది మనుషులు ఏ రకంగా ఎంతసేపు చూస్తున్నారు అనేటువంటి చెప్పగలిగినటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రేటింగ్లు ఇస్తూ ఉంటారు మీ అందరికీ, పలానా ఛానల్కి ఇంత రేటింగ్ వచ్చిందని. అలాగే ఈ 7 లక్షల మంది కనెక్టివిటీకి సంబంధించి
ఎంతమంది చూస్తున్నారు, ఏ టీవీని ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని గంటల పాటు చూస్తున్నారు అనేటువంటి కూడా ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వగలిగినటువంటిది ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులు మీరందరూ అందించినటువంటి సహాయ సహకారాలన్నిటికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎండీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఇవేమన్నా కనుక ఇప్పుడేమన్నా జరిగినటువంటి వాటిల్లో ఆఫీస్లో ఫైల్స్ ఏమన్నా గందరగోళం అవుతాయని ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందనేటువంటి చెప్పడం కూడా జరిగింది. ఏముంటాయి దానిలో ఎంత పెద్దది ఉండదు అనమాట. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆయన్ని సెలవు మీద ఉంచినట్టుగా అన్నట్టుగా తెలుస్తుంది, కరెక్ట్గా తెలియదు. కానీ యువరాజు గారు వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యువరాజు గారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఛార్జ్ కూడా తీసేసుకున్నాడు అనేటువంటి కూడా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా చైర్మన్గా మాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. రెండోది ఈవెన్ ఫైల్ చదవటానికి కూడా ఆస్కారం లేనటువంటి పద్ధతి. బికాజ్ నేను అపాయింటెడ్ చైర్మను, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అయినప్పటికీ కూడా ఆ ఫైల్ ఈ ఫైల్ కూడా చదవటానికి వీలైనటువంటి దానిలో ఉన్నది. ఆ ఈ ఫైల్ కోడ్ కూడా మనకి ఇవ్వరు. నేను అనేకసార్లు లెటర్ల మీద లెటర్లు పెట్టినా కానీ కూడా యూ హ్యావ్ నో రైట్ టు సీ ద ఫైల్ అని చెప్పడం జరిగింది. మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు తీర్మానాలు చేయటం వరకే, కలెక్టివ్ డెసిషన్ తీసుకుని తీర్మానం చేసి పంపించడం వరకే అనేది చెప్పున్నారు. అదే ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఇవన్నీ తీర్మానం రూపంలో తీసుకొచ్చి ఈ ప్రజానీకానికి అందజేయడానికి చేశాను అనమాట. ఇవన్నీ ఇది జనాలకి సంబంధించినవి కాబట్టి దాడులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. వాటిపైన మరి జగన్ గారు కూడా స్పందించడం జరిగింది. గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో కూడా ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నాడు. ఆ ఫోటోలు అవన్నీ చూసేబడికి ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్తామండి అని కూడా చెప్తున్నారు. వేచి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది అని చెప్పేసి ప్రతీకార చర్యగా వైసీపీ పాల్గొంటుంది అనేది మాత్రం నేనైతే చెప్పను. అది ఇంతమటికి అదేం లేదు. మరి వాళ్ళ డైరెక్షన్ ఏమన్నా ఉండి ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు ఏమన్నా ఫాలో అవుతూ ఉండొచ్చు. లేకపోతే కార్యకర్తలు అధినాయకుడు చెప్పకుండా చేయరు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారని, పోలీసులు కూడా దాడులు నిరోధించలేకపోతున్నారని, చోద్యం చూస్తున్నారని, పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదు. కూటమి నేతల దాడులపై పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకలో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి. అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం.
ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవికి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన పత్రాన్ని మీడియాకు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడతానని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 40,000 కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడు వ్యాపారవేత్త రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు అని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి కీర్తించారు. రామోజీ లేరన్న విషయాన్ని తెలుగునాట ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. శుక్రవారం బ్రాహ్మణ వీధిలో రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చంటి మాట్లాడుతూ కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలుగునాట గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీ అనేక సంస్థలను స్థాపించి సుమారు 40,000 కుటుంబాలలో వెలుగులు నింపారని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి కష్టపడి అభివృద్ధిలోకి తెచ్చారని, అనేక మందికి జీవనోపాధి కల్పించారని తెలిపారు. అనేక అవార్డులతో పాటు పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న రామోజీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించారని తెలిపారు. మహనీయుడు రామోజీ లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్ల రామకృష్ణ, గోలి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:50 ప్రజలందరికీ కూడా తెల్లారక ముందే అందరికీ పిడుగు లాంటి వార్త. మరి రామోజీరావు గారు ఇక లేరు అంటే అది ఎంతో బాధాకరమైన విషయం. మరి ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మరి రామోజీరావు గారి అభిమానులకి, అదేవిధంగా మరి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా 40,000 మంది ఉద్యోగస్తులకి మరి కంటతడి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి లేరు అనగానే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. అదేవిధంగా కూడా మరి ఆయన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అనేది మరి నందమూరి కృష్ణా జిల్లాలో మరి పారుమూడిలో జన్మించడం, మరి సుబ్బయ్య గారు, సుబ్బమ్మ గారుకి జన్మించి 3వ కుమారుడుగా, అంటే 2 అక్కలు ఉన్నారు ఆయనకి, 3వ కుమారుడిగా జన్మించి వారి తల్లిదండ్రులకి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక బాధ్యతగా, ఒక క్రమశిక్షణగా ఉండే మెలిగినటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా అంట. మరి తెల్లారు లేస్తే మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వ్యాపార రంగాల్లో ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కానివ్వండి, తల్లిదండ్రులకు దండం పెట్టుకొని వెళ్ళటం ఆయన ఆనవాయితీ. తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో జయిస్తారంటానికి ఇది నిదర్శనం. అంతేకాకుండా మరి ఒకరోజు ఫ్లైట్లో వెళ్తుండగా ఆంధ్రజ్యోతి కేఎన్ ప్రసాద్ గారు కలిస్తే ఆయనతో ఏమండి ఆంధ్రజ్యోతి పేపర్ వైజాగ్లో కూడా పెట్టచ్చు కదా అని అడగడం జరిగిందంట. ఆయన అన్నాడు అంత ఆలోచన లేదు, విజయవాడలో అయితే మాది ఉంది అంటే అప్పుడు అక్కడ ఈనాడు పేపర్ను స్టార్ట్ చేయడం జరిగింది. గత 2-3 రోజులుగా విద్యుత్ కాంట్రాక్టర్లకు సంబంధించిన డీవియేషన్లు, అధిక ధరల చెల్లింపులపైన పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం దీనిని సమీక్షించి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్డీఎస్ఎస్ పథకం, జగనన్న కాలనీలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన పేరిట విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ల సరఫరాకు సంబంధించి 15,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. విద్యుత్ మీటర్లకు సంబంధించి మెటీరియల్ సరఫరా సమయంలో 50%, ఎరెక్షన్ సమయంలో 40% చెల్లించడంతో పాటు మొత్తం పనులు పూర్తయిన తర్వాత 10% చెల్లించే విధానం అమల్లో ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా మెటీరియల్ సరఫరా సమయంలోనే 80% చెల్లింపుల వెనుక పెద్ద అవినీతి దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. 80% చెల్లింపులు జరిపిన కాంట్రాక్టర్లు తమ గోదాముల నుంచి మెటీరియల్ బయటకు పంపలేదని తెలిపారు. ఎన్డీఏ కోఆర్డినేషన్ మీటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో దానిలో ఈరోజు ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా ఎన్డీఏ తరఫున నాయకులందరూ కూడా మన రాష్ట్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి, కాబోయేటటువంటి 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి ఎన్డీఏ పక్షాన అత్యద్భుతమైన విజయాన్ని సాధించి దాదాపు
65 స్థానాల వరకు ఏదైతే విజయం సాధించామో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు 3 పార్టీలు కూడా ఏదైతే ప్రధానమంత్రి గారి స్ఫూర్తితోటి వికసిత ఆంధ్ర, వికసిత భారత్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఏదైతే ఆయన సంకల్పించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఈరోజు ఎన్డీఏ కోఆర్డినేషన్ మీటింగ్లో నితీష్ కుమార్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, ఆయనకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మిత్రులు రామకృష్ణారెడ్డి గారు చిరకాల మిత్రులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా అనపర్తి నుంచి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈరోజు ఇక్కడికి మరి 1983 నుంచి మా కుటుంబం ఇప్పటికి 10వసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, మా తండ్రి గారు 7 సార్లు పోటీ చేసి 4 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. నేను 3 సార్లు పోటీ చేసి ఇప్పుడు 2వసారి గెలుపొందడం జరిగింది. మొదటిసారి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండడం, 2019 నుంచి 24 వరకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండడం, మొన్న అనూహ్యమైన పరిస్థితుల్లో అనపర్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కేటాయించడంతో అది భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆహ్వానం మేరకు, చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి మేర సలహా మేరకు నేను భారతీయ జనతా పార్టీలో చేరి శాసనసభ్యుడిగా ఎంపిక కావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మీ అందరినీ కలుసుకునే భాగ్యం ఇవాళ మొట్టమొదటిసారిగా ఇవాళ కార్యాలయానికి వచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగింది. మరి అదేవిధంగా ఇదే రోజు యాదృచ్ఛికంగా మిత్రులు దినకర్ గారు చెప్పినట్టుగా యాదృచ్ఛికంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలో సభానాయకుడిగా ఎన్నుకునే ప్రక్రియకు కూడా ఇదే రోజు కావడం అనేది యాదృచ్ఛికమైన అది కూడా నా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది ఆధునిక భారత చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, భారతదేశ రక్షణని మేళవించి అత్యద్భుతమైన విజయాలు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుతమైన విజయంతో, అలాగే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీలాగా అవతరించడంతో పాటు ఎన్డీఏ అలయన్స్కి క్లియర్ మెజారిటీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్లియర్ మెజారిటీని ఇచ్చి మోదీ గారి పైన, మోదీకి గ్యారంటీ పైన దేశ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మేము స్వాగతిస్తున్నాము, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న నుంచి గడిచిన 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బీజేపీ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఇక్కడికి రావడము, అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడికి రావడము, కార్యకర్తలతో తమ విజయాన్ని పంచుకోవడము, కార్యకర్తలు కూడా వారిని అభినందించడం జరుగుతుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి పెద్ద ఎత్తున చెంపపెట్టు సమాధానం ఇచ్చిన ప్రజలు, ఈ రాష్ట్రము ఇప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది. నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పినట్టుగా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అంటే దేశం కనుక అభివృద్ధి చెందాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి కావాల్సినటువంటి హక్కులని, సంక్షేమాన్ని, డెవలప్మెంట్కి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అదే జరగబోతుంది రాబోయే 5 సంవత్సరాల్లో. ఈరోజు ఇక్కడ మనతో అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 8 అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కార్యకర్తలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ కోసం, వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై అటు టీడీపీ, ఇటు జనసేన అభిమానులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మీ సంగతి చెబుతామన్నట్లుగా వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే అన్నట్టుగా ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది.
దీంతో పలువురు టీడీపీ జనసేన అభిమానులు యాంకర్ శ్యామలను టార్గెట్ చేసి వార్నింగులు ఇస్తున్నారు. ఈ క్రమంలో శ్యామల ఓ వీడియో ద్వారా స్పందించారు. ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూనే బెదిరింపు కాల్స్ తో భయమేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. ముందుగా అఖండ విజయం సాధించిన కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారికి హార్దిక శుభాకాంక్షలు. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఓడిపోయాం, కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, గెలిచిన నాడు విర్రవీగలేదు, ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా జగన్ మరింత బలాన్ని పుంజుకొని మనమందరం కలిసి జగన్తో నడిస్తే మళ్ళీ ఖచ్చితంగా మంచి ప్రభుత్వంలా ఏర్పాటు చేస్తా. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ జగనన్నతోనే నా ప్రయాణం. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని శ్యామల చెప్పింది. వంగ గీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆవిడ పనిచేశారు. అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చేతనైనంత, అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకి చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ఆవిడ ఎంత చేయగలిగారు, కొంచెం ఆ తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారు, ప్రజలకి తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం. వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి, రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగ గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు రామోజీ అంటూ శ్లాఘన.
రామోజీరావు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు. ఆది సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఓటమికి సజ్జలే కారణమంటూ పార్టీ అధినేత ముందు గోడు వెలిబుచ్చుకున్న ఆ పార్టీ నేతలు సజ్జల స్థానంలో విజయసాయిరెడ్డిని నియమించాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి పూనూరు గౌతమ్ రెడ్డి రాజీనామా. నష్టాల్లో ఉన్న ఫైబర్ గ్రిడ్ ను లాభాల బాటలోకి తీసుకువెళ్లామంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.